వెల్కమ్ టు డే 23 ఆఫ్ 30 days ఛాలెంజ్ ఆఫ్ లోవర్ బాడీ వర్కౌట్స్. ఇంకా సాటర్డే సండే చేయడం వీలు కాలేదు, అందుకని నిన్న మొన్న వీడియోస్ కూడా ఏం పెట్టలేదు అనమాట. సో ఈరోజు మండే మళ్ళీ బ్యాక్ టు వర్కౌట్స్. సో మార్నింగ్ ఫ్లాక్సీడ్ పౌడర్ తాగేసి ఇంకా ఫస్ట్ 10 sets ఆఫ్ సూర్య నమస్కారాస్తోని స్టార్ట్ చేసిన అనమాట. సూర్య నమస్కారాస్ అయిపోయాక నెక్స్ట్ ఈరోజు జంప్ స్క్వాడ్స్ అనేసి, కొంచెం ఎప్పుడు జంపింగ్తో ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయలేదు కదా, సో కొంచెం మరీ హై జంపింగ్ కాకుండా ఇట్లా స్క్వాడ్ చేస్తూ జంప్ చేయాలన్నమాట. సో ఇట్లా ఇవి 20 repetitions 3 sets చేసిన. ఎట్ ఏ టైం 20 చేయలేదు, 10 repetitions ఇచ్చి బ్రేక్ ఇచ్చి మళ్ళీ అట్లా 10 అట్లా చేసిన అనమాట. నెక్స్ట్ ఈ సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ బ్యాక్వర్డ్ లంజెస్ చేస్తూ నీ అప్ చేస్తూ చేయాలన్నమాట. ఆల్టర్నేట్ లెగ్స్, ఈ లెగ్ 10 ఆ లెగ్ 10, అంటే 10 కంటే ఎక్కువ చేయలేకపోయినా చాలా కష్టం ఉండేది. చూసి ఈజీ అనిపిస్తుంది కానీ చాలా కష్టం ఉంది. అండ్ బాడీ మొత్తం బ్యాలెన్స్ చేస్తూ ఇంకా పర్ఫెక్ట్ లంజెస్ అంటే మొత్తం కింద నీళ్ళకి టచ్ కావాలి, అంత చేయలేకపోయినా అనమాట. నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ వెయిట్స్తోని సుమో స్క్వాట్ చేయాలన్నమాట. అంటే 2 legs కొంచెం వైడర్గా పెట్టేసి వెనక బ్యాక్ పార్ట్ని ఇట్లా స్క్వాట్ లాగా చేస్తూ ఉండాలి. సో ఇవి 15 repetitions 3 sets వెయిట్స్తో చేసిన. నెక్స్ట్ ఆ తర్వాత స్క్వాట్ చేస్తూ హ్యాండ్స్ రేజ్ చేయడం అనమాట. ఇది కూడా వెయిట్స్తో చేసిన. 15 repetitions 3 sets ఇట్లా వెయిట్స్తోనే కిందికి స్క్వాట్ చేస్తూ మళ్ళీ 2 హ్యాండ్స్ని రేజ్ చేయాలి. ఇది 15 repetitions. దెన్ ఆ తర్వాత డెడ్ లిఫ్ట్, స్టిఫ్ 2 legs ఇట్లా స్టిఫ్గా పెట్టి డెడ్ లిఫ్ట్ అంటే మనం ముందుకి ఈ 2 వెయిట్స్తోని ముందుకు వంగాలన్నమాట. లెగ్స్ స్ట్రైట్గా పెట్టాలి, ఓన్లీ అప్పర్ బాడీయే కిందికి వంగాలన్నమాట, మోకాలు అవి వంగద్దు. సో అది అయిపోయినాక లాస్ట్కి ఇంకా ప్లాంక్ 45 seconds ఆఫ్ ప్లాంక్. ఇంకా అంతే, ఇంకా ఇంక్రీజ్ చేయలేకపోతున్నా, 45 seconds వరకే ప్రస్తుతానికి హోల్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇంక్రీజ్ చేయాలి మెల్లమెల్లగా, బాడీని మొత్తం కంట్రోల్లోకి తీసుకుంటేనే మనం ప్లాంక్ చేయగలుగుతాం కదా. సో అట్లా. దెన్ ఆ తర్వాత రెగ్యులర్గా చేసే వజ్రాసన ఫాలోడ్ బై అప్పర్ బాడీ రేజ్ అనమాట. ఇది 25 repetitions 2 sets లాగా, అంటే ఇట్లా 50 లాగా, ఒక 25 ఒక సెట్, తర్వాత ఒక 25 అట్లా చేసిన అనమాట. దెన్ ఆ తర్వాత మలాసన ఫాలోడ్ బై హస్తపాదాసన. ఇవి కూడా ఒక సెట్టే, అంటే 20 times చేస్తా ఒకటే సెట్. సో ఇది ఈ ఎక్సర్సైజ్. దీని తర్వాత నెక్స్ట్ బద్ధకోనాసన, అంటే బటర్ఫ్లై పోజ్ ఇట్లా పెట్టి 2 legs ఇట్లా పెట్టి బటర్ఫ్లైలో ఇట్లా ట్యాప్ చేస్తూ ఉండాలి. ఇది 60 seconds చేసిన. దెన్ దీని తర్వాత చక్కీ చలనాసన, ఇట్లా క్లాక్ వైజ్ 10 times అండ్ యాంటీ క్లాక్ వైజ్ 10 times. ఇది ఒక సింగిల్ సెటే చేసిన అనమాట. సో ఇవి ఈరోజు ఎక్సర్సైజెస్. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.